కరీంనగర్ జిల్లా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగలు తీవ్రంగా ఎండలు, రాత్రి ఒక్కసారిగా ఉరుములతో అక్కడక్కడ చినుకులు పడటంతో వరి ధాన్యాన్ని ఆరబోయడానికి భయపడుతున్నారు. వర్షాలు పడితే తాము నష్టపోవాల్సి వస్తుందని వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు పంటలు చేతికొచ్చేటువంటి సమయం లోపల రైతులు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని కొనుగోలు సెంటర్లోకి ఇప్పుడిప్పుడే ధాన్యం వస్తుండడంతో అయితే రైతులు వెంటనే ప్రభుత్వము కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి దుర్షేడు సంబంధించినటువంటి ఒక వరి కొనుగోలు కేంద్రం లోపల ఉన్నాము. ఇక్కడికి ఇప్పుడు ఏప్రిల్ 2వ వారం లోపలనే పెద్ద ఎత్తున కూడా వరి ధాన్యం వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఏప్రిల్ మాసం లోపలనే ఒక్కసారిగా వాతావరణము చల్లబడి అక్కడక్కడ ఇటు వడగండ్ల వర్షము కురిసినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పంటలు చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం లోపల మార్పులు రావడం వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఎందుకంటే ఎండాకాలం లోపల చాలా దట్టమైనటువంటి ఎండలు కొట్టేటువంటి సమయం లోపల వాతావరణం ఒకసారి చల్లబడడంతో పాటుగా ఇటు 2 రోజుల క్రితము రాత్రి సమయం లోపల కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా చల్లబడి వర్షం కురిసినటువంటి నేపథ్యం లోపల రైతులు కొనుగోలు సెంటర్ల వద్ద అయితే ఎప్పుడు వర్షం వస్తుంది అని చెప్పి ఇటు ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ఎండాకాలం లోపలనే ఇక్కడ మనకు చూడొచ్చు వరి ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఇటు దాదాపుగా కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చిన తర్వాత ఒక 3-4 రోజులు ఈ వరి ధాన్యాన్ని నేర్పినట్లయితే ఏదైతే తూకం వేసేదానికి మ్యాచర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎండ పెద్ద ఎత్తున కూడా కొడుతుండడంతో అయితే ఇది మ్యాచర్ రావడానికి అయితే 2-3 రోజుల సమయం పడుతున్నటువంటి నేపథ్యం లోపల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి అయితే రైతులు కోరుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం లోపల వస్తున్నటువంటి పరిస్థితుల వల్ల అయితే రైతులు ఇక్కడ కొనుగోలు సెంటర్ల వద్ద అయితే పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే ఏ సమయం లోపల రాత్రి ఒక్కటేసారిగా చల్లబడడంతో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో కొనుగోలు సెంటర్ల వద్దనే వేడి చేసి పరదలు కప్పి మళ్ళీ తెల్లారి వచ్చి ఆ పంటను ఇటు ఎండబెట్టడానికి నేర్పుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొనుగోలు సెంటర్లను ప్రభుత్వం వెంటనే ఇటు ఏదైతే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి పండించినటువంటి వరి ధాన్యం కొనాలని చెప్పి, లేదు అని అయితే అకాల వర్షం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి రైతులు మళ్ళీ కొనుగోలు సెంటర్లో కూడా వర్షం కురిసినట్లయితే ఎక్కువ మొత్తం లోపల కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, దుర్షేడ్ నుండి.